హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. రామాయణంలో రాముడి గురించి తెలిసిన వారికి రావణాసుడి గురించి స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళ్తే ఆయన వెంటనే సీతాదేవి కూడా అడవులకు వెళ్ళింది. ఆ అడవులలోనే సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకెళ్లిపోతాడు. ఆంజనేయ స్వామి సహాయంతో సీతమ్మ జాడను కనుక్కున్నాడు రామయ్య. రావణాసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరించి సీతాదేవిని మళ్ళీ దక్కించుకుంటాడు రామయ్య. ఈ కథంతా మనందరికీ తెలిసిందే. ఈ కథంతా మనకు తెలిసిందే. అయితే రావణాసుడి భార్య మండోదరి దేవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతాదేవిని ఎత్తుకెళ్లిపోయిన సమయంలో పరపురుషుడి భార్యను తీసుకురావడం మంచిది కాదని సీతమ్మను వదిలేయమని చాలాసార్లు మండోదరి దేవి రావణాసుడితో చెప్పిందట. దానివల్ల లంకకే చేటు జరుగుతుందని ఆమె ఎంత చెప్పినా రావణాసుడు వినిపించుకోలేదు. కానీ చివరకు ఆమె చెప్పినట్లే లంక వినాశనమే జరిగింది. ఈ సంగతి పక్కన పెడితే సీతారాములను పూజించే గుళ్ళు మన దేశంలో చాలా ఉన్నాయి. వీధికొక రామాలయం ఉందన్న ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కానీ 10 తల రాక్షసుడైన రావణాసుడి భార్య మండోదరి దేవిని పూజించేవారు కూడా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? అసలు ఆమెను కూడా ప్రజలు పూజించేలా ఆమెకు వరం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు? ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మండోదరి పంచసతిల్లోని ఒకరుగా పరిగణిస్తారు. పంచసతిలు అంటే ఈ 5 స్త్రీలను పూజించడం ద్వారా వివాహిత స్త్రీలకు నిత్య సౌభాగ్యం పొందుతారని గ్రంథాల్లో చెప్పబడింది. నిజానికి రావణుడి మరణం తర్వాత శ్రీరాముల వారు, లక్ష్మణుడు, హనుమంతుల వారు మొత్తం వానర సైన్యంతో లంక వెలువైపులా నిలబడి ఉన్నప్పుడు మండోదరి దేవి రావణుని చివరిసారిగా చూడ్డానికి వచ్చింది. మృత్యుసేపై ఉన్న రావణుని చూసిన మండోదరి దేవి ఆగ్రహం కట్టలు తెంచుకొని శ్రీరాముడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మండోదరిని శాంతింపజేయడానికి హనుమంతుల వారు చాలా ప్రయత్నించారు. అయితే ఇది సాధ్యం కాలేదు. మండోదరి దేవి కోపాన్ని చూసిన మొత్తం వానర సైన్యం హనుమంతుల వారితో సహా భయపడిపోయారు. ఎందుకంటే మండోదరి గొప్ప భక్తురాలు, ఆమె గొప్ప పతివ్రత. ఆమె భర్త పట్ల విధేయత చాలా కోపంగా మారిందట. అప్పుడు శ్రీరాముల వారు మండోదరి దేవిని శాంతిపరిచారట. రావణుడు కూడా తన భక్తుడేనని, రావణుడు చాలా నేరాలు చేశాడని, రావణుడు చేసిన తప్పుల గురించి గుర్తు చేశారట. ఇది విన్న తర్వాత మండోదరి దేవి శాంతించిందట. అయితే ఆమెకు అప్పుడు రాముల వారు ఒక వరం ఇచ్చారట. ఎవరైనా వివాహిత స్త్రీ గనుక మండోదరి దేవిని పూజిస్తే ఆమె వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుందని రాముల వారు వరం ఇచ్చారట. ఈ వరం ప్రకారం చాలా మంది స్త్రీలు మండోదరి దేవిని ఈనాటికి పూజిస్తూ ఉంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.